మన విశ్వం ఎలా పుట్టింది? బిగ్ బ్యాంగ్ ముందు ఏముంది? సనాతన ధర్మ గ్రంథాల్లో సృష్టి అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు. అది పునరావృతమయ్యే ఒక కాలచక్రం. ఈ వీడియోలో సత్యయుగం నుంచి కలియుగం, అలాగే విశ్వ నిర్మాణం ఎలా జరిగింది అన్నది పూర్తిగా తెలుసుకుందాం. సనాతన ధర్మం ప్రకారం సృష్టి అనేది ఏమీ లేని స్థితి నుంచి పుట్టలేదు. అది అవ్యక్త నుంచి వ్యక్తంలోకి వచ్చే మార్పు. అంటే రూపం లేని శక్తి రూపం పొందడం. వేదాల్లో సృష్టి గురించి ఒక గొప్ప భావన ఉంది. శబ్దం నుండి కంపనం, కంపనం నుండి శక్తి, శక్తి నుండి రూపం, రూపం నుండి లోకం. ఈ విశ్వం మొత్తం ఒక దివ్య కంపనం నుంచే మొదలైంది. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో మహావిష్ణువు యోగనిద్రలో క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఆయన నాభి నుంచి దివ్య కమలం పుట్టి ఆ కమలంపై బ్రహ్మదేవుడు అవతరిస్తారు. బ్రహ్మదేవుడే సృష్టి కార్యం ప్రారంభిస్తారు. ఇది ఒక కథ మాత్రమే కాదు. దీని వెనుక తాత్పర్యం ఉంది. విష్ణువు అంటే చైతన్యం, బ్రహ్మ అంటే సృష్టి శక్తి, కమలం అంటే విశ్వ వికాసం. సనాతన ధర్మం ప్రకారం విశ్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర పంచభూతాలు: ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ. ఇవి ఒక క్రమంలో పుట్టాయి అని చెబుతారు. ముందుగా ఆకాశం, తరువాత వాయువు, అగ్ని, జలం, చివరికి పృథివీ. అంటే సృష్టి స్థూల రూపం వైపు క్రమంగా ముందుకెళ్తుంది. మనకు కనిపించే ప్రపంచం మాత్రమే విశ్వం కాదు. సనాతన గ్రంథాల ప్రకారం విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. పైలోకాలు: సత్యలోకం, తపలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం, భూలోకం. క్రింది లోకాలు: అతల, విటల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం. ఇక్కడ ప్రతి లోకం ఒక స్థితిలా కూడా భావిస్తారు. అంటే జీవి యొక్క చైతన్య స్థాయి ఆధారంగా అనుభవం మారుతుంది. ఇప్పుడు మనం అసలు ముఖ్యమైన విషయానికి వస్తాం: యుగాలు. సనాతన ధర్మంలో కాలం ఒక గడియారం కాదు, అది ఒక చక్రం. 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. ప్రతి యుగంలో ధర్మం తగ్గుతుంది అంటారు. సత్యయుగం ధర్మం ఒక 100%, త్రేత 75%, ద్వాపర 50%, కలి 25%. అందుకే కలియుగంలో మానవుల్లో అస్థిరత, కోపం, లోభం, మాయ ఎక్కువ. ధర్మం పడిపోతున్నప్పుడు భగవంతుడు అవతారంగా దిగివస్తారు. అవతారం అంటే ఒక్కొక్కసారి రాక్షస సంహారం మాత్రమే కాదు, అది ధర్మాన్ని తిరిగి స్థాపించడమే. సత్యయుగంలో జ్ఞానం, తపస్సు, త్రేతాలో యజ్ఞం, రాజధర్మం, ద్వాపరంలో భక్తి, కర్మ, కలియుగంలో నామస్మరణ, శరణాగతి. అంటే యుగం మారితే మన సాధన మారుతుంది. మన విశ్వం శాశ్వతంగా అలాగే ఉండదు. సనాతన ధర్మంలో ప్రళయం అనే భావన ఉంది. ప్రళయం అంటే వినాశం కాదు, అది ఒక సృష్టి విలయం చక్రంలో విరామం. మళ్ళీ అదే విధంగా కొత్త సృష్టి ప్రారంభం అవుతుంది. అంటే యూనివర్స్ ఒకసారి తయారే ఆగిపోదు, అది ఒక కాస్మిక్ లూప్. ఇదే సనాతన ధర్మం చూపించిన విశ్వరహస్యం. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ ఒక దివ్య నాట్యం లాంటివి. మన జీవితం కూడా అలాగే. ఎప్పుడూ ముగింపు కాదు, ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం.